మహారాష్ట్ర జార్ఖండ్లలో కాసేపట్లో పోలింగ్ ముగియబోతోంది. మహారాష్ట్రలో మధ్యాహ్నం 3 గంటల వరకు 45.53% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 61.47% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో ఓటు వేయడానికి పెద్దగా ఓటర్లు అంత ఆసక్తి చూపించినట్టు కనిపించలేదు. ముంబైలో మాత్రం పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఓటు వేశారు. జార్ఖండ్లో భారీగా పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగుస్తుంది. అయితే చాలా నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో అటు మహాయుతి కూటమి ఇటు మహావికాస్ అఘాడీ కూటమి నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది. ముంబైలో పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారీ సెక్యూరిటీ మధ్య సల్మాన్ ఖాన్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. మౌంట్ మేరీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన బాలీవుడ్ నటులు ఉత్సాహంగా ఓటు వేశారు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల ఘర్షణలు చెలరేగాయి. నాసిక్లో శివసేన అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి మధ్య గొడవ జరగడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. జార్ఖండ్ విషయానికి వస్తే అక్కడ మాత్రం రెండో విడత పోలింగ్లో ఓటర్లు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకి మొత్తం 4136 మంది పోటీ చేస్తుంటే నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఈ రోజు సాయంత్రం 6:30 గంటల తర్వాత మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పోలింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ తో మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, మహారాష్ట్రలో పోలింగ్ ట్రెండ్ ఏ రకంగా ఉంది అని అనుకోవచ్చు? గత ఎన్నికలతో పోలిస్తే సరళి ఎక్కువైనట్ట తక్కువైనట్ట? నిన్నంతా కూడా ఓటుకి నోటు అంటూ పార్టీల మధ్య ఫైట్ జరిగిందని మనం చూసాము. ఇక ఇవాళ పోలింగ్ సాఫీగానే సాగిందా అంటే హైలైట్స్ ఏమని చెప్పుకోవాలి? మహారాష్ట్రలో పోలింగ్ చాలా ప్రశాంతంగానే కొనసాగుతూ వస్తుంది. మరొక గంట సమయం కూడా మిగిలి ఉంది. 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో నిలబడతారో వారంతా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 61.44% టోటల్ ఓటర్ టర్నౌట్ నమోదైంది. ఈసారి మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన గణాంకాలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రకారం చూస్తే 45.53% పోల్ పర్సెంటేజ్ నమోదైంది. అంటే కనీసం ఆ సమయానికి 0.5% కూడా రీచ్ కాలేదు. సో దీన్ని బట్టి చూస్తుంటే ఈసారి కాస్త మందకోడిగానే పోలింగ్ జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 6 గంటల వరకు క్యూ లైన్లో ఉండి ఓటేసిన వారి గణాంకాలన్నీ వచ్చేసరికి రాత్రి 8-9 అవుతుంది. అప్పటికి ఫైనల్ పోల్ పర్సెంటేజ్ ఎంత నమోదైంది అన్న దాన్ని బట్టి అంచనాలు కూడా అటు ఇటుగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని విద్యాధిక వర్గాలు ఎవరైతే ఈ ఓటింగ్కి దూరంగా ఉన్నారో వారి ఓటు కౌంట్లోకి రాదు కాబట్టి అటువంటి వారి ఒపీనియన్ ఈ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కానట్టే. సో ఈ పరిస్థితుల్లో ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు సైతం ఇప్పుడు నమోదయ్యే పోల్ పర్సెంటేజ్ మీదనే ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. రెడ్డిగా కోర్టుల చుట్టూ తిరుగుతోంది లగచర్ల దాడి ఘటన. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టుకు తీసుకున్న సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తా అంటున్నారు నరేందర్ రెడ్డి. రైతులకు మద్దతిస్తే అక్రమ కేసులు పెట్టారు. ఇంటెలిజెన్స్ పోలీసుల వైఫల్యంతోనే లగచర్లలో దాడి జరిగింది. దాడిని పక్కదారి పట్టించేందుకు తనపై కేసు పెట్టారని అంటున్నారు నరేందర్ రెడ్డి. న్యాయస్థానంపై నమ్మకం ఉంది, నిర్దోషిగా బయటకొస్తా అంటూ ధీమా వ్యక్తం చేశారు. విచారణ నేపథ్యంలో హైకోర్టుకు తీసుకెళ్లిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు పట్నం నరేందర్ రెడ్డి. లగచర్ల కేసులో A2గా ఉన్న సురేష్ నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. సంకెళ్లు వేసి ప్రశ్నించే గొంతును ఆపలేరు, మళ్లీ వస్తా, రైతుల పక్షాన పోరాడతా అంటూ కామెంట్ చేశారు సురేష్. ఆ ఇద్దరు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్రశ్నించే గొంతుకులకు సంఖ్యలు వేస్తే ఖచ్చితంగా రైతుల పక్షాన మళ్ళీ వచ్చి ప్రశ్నించే గొంతుకులకు సంఖ్యలు వేస్తే ఖచ్చితంగా రైతుల పక్షాన మళ్ళీ వచ్చి రేవంత్ కొడంగల్కి నేనే కూడా పత్రం స్టార్ట్ చేపిస్తాను. రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసులు పెడతాను. అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాను. ఆయన పోలీసు వైఫల్యము, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నా మీద పెట్టిండు. కుట్రలో భాగంగా నా మీద కేసు న్యాయస్థానం మీద గౌరవం ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది, నిర్దోషిగా బయటకు వస్తాను.
ఇక మా బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. విజయ్, వల్ల వాదనలు ఎలా సాగాయి, కోర్టు ఆదేశాలేంటి? లగచర్ల లడాయి అంతా కూడా ఈరోజు కొడంగల్ కోర్టుతో పాటుగా హైకోర్టు చుట్టూనే నడుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే తన పైన నమోదైన కేసు ప్యాస్ చేయాలంటూ పట్నం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్ పైన హైకోర్టులో వాదనలు జరిగాయి. అయితే హైకోర్టు వాదనల సందర్భంగా కొన్ని ఆర్గ్యుమెంట్ జరిగాయి. అతను ప్రత్యక్షంగా దాడిలో ఉన్నాడా లేడా అన్నది ప్రస్తుతానికైతే కోర్టు అటు ప్రభుత్వాన్ని పోలీసులను ప్రశ్నించింది. ఆయన ఆదేశాల మేరకే దాడి జరిగింది. దాని వెనకాల ఆర్థికంగా ఎవరైతే దాడి చేశారో కలెక్టర్ పైన ఇతర అధికారులపైన దాడి చేయడానికి ఒక కుట్ర పన్నాడు. ఆ కుట్రకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయి. కేసులో ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాల్సి ఉందనేది ప్రస్తుతం హైకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఉంది. హైకోర్టు మాత్రం కోర్టు పిటిషన్ అతను పట్టణేంద్రుడు వేసిన పిటిషన్ పెండింగ్లో పెట్టింది. దానిపైన జడ్జిమెంట్ తీర్పు వాయిదా వేసింది. అయితే ఈ సందర్భంగా జడ్జి అనేక ప్రశ్నలు అడిగారు. అతన్ని ఎందుకు మీరు టెర్రరిస్ట్ లాగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఒక టెర్రరిస్ట్ని ఈడ్చుకుపోయినట్టు ఎందుకు ఈడ్చుకెళ్లారని కూడా కోర్టు క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఆయన్ని కేబీఆర్ పార్క్లో అరెస్ట్ చేయలేదు, ఇంటి దగ్గర అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు. అయితే ఇతని అరెస్ట్కి దారి తీసినటువంటి ముగ్గురు విట్నెస్ స్టేట్మెంట్లు తనకు ఇవ్వాల్సిందిగా హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ ఆదేశాలు ఇవ్వడంతో ఆ ముగ్గురు స్టేట్మెంట్లు ఎవరైతే ఉన్నారో, ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాటిని ఇప్పుడు ప్రస్తుతానికైతే కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి లగచర్ల లడాయికి సంబంధించినటువంటి ఈ మొత్తం కేసులో ప్రస్తుతానికైతే హైకోర్టులో అటు పట్టణ నరేందర్ రెడ్డికి క్వాష్ పిటిషన్ వేయగా సురేష్ అనే వ్యక్తి ఎప్పుడైతే నేను లొంగిపోయాడో అతన్ని తమ కస్టడీకి ఇవ్వాలి. ఈ కేసులో అతను అత్యంత కీలక వ్యక్తి, అతను ఈ మొత్తం కుట్ర వెనకాల ఉన్నాడు కాబట్టి కుట్ర వెనకాల ఉన్న వ్యక్తులందరినీ కూడా ఖచ్చితంగా బయట పెట్టాలన్న ఉద్దేశంతో అతన్ని 7 రోజుల పాటు కస్టడీకి అడుగుతున్నారు. ఆ పిటిషన్ కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉంది. దాంతోపాటుగా పట్నం నరేందర్ రెడ్డిని కూడా కస్టడీ కోర్టు కూడా ఇప్పటికే కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. అది కూడా విచారణ పెండింగ్లో ఉంది. సురేష్ యాంగిల్ ఇప్పుడు అత్యంత కీలకం కానుంది. సురేష్ లొంగిపోయిన తర్వాత ఏ పరిస్థితులు ఉన్నాయో, సురేష్ ఎక్కడ షెల్టర్ తీసుకున్నారో, అతనికి షెల్టర్ ఇచ్చిన వ్యక్తులు ఎవరు, అతని సెల్ ఫోన్తో ఉన్న డేటా, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులకు అత్యంత కీలకం కానుంది. కాబట్టి ఈ కేసులో సురేష్తో పాటుగా పట్టణ నరేందర్ రెడ్డి ఇద్దరిని కూడా కస్టడీ కోరుతూ కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు హైకోర్టు కూడా పట్టణ నరేందర్ రెడ్డికి సంబంధించిన దానిపైన ఆర్డర్ రిజర్వ్ చేసింది. కాబట్టి ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారో, ఆయన అరెస్ట్ అక్రమం అంటూ కోర్టు చెప్తుందా, లేకుంటే ఈ కేసులో ఆయన విచారణ ఎదుర్కోవాల్సింది అని చెప్తుందా అనే దానిపైన పూర్తి స్థాయిలో అయితే హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ తర్వాత తెలిసింది. మొత్తానికి ఈ లగచర్లకు సంబంధించినటువంటి మొత్తం ఇష్యూ అంతా కూడా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతుంది. హైకోర్టుతో పాటుగా లోకల్ కోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక విచారణ పెండింగ్లో ఉంది. కాబట్టి రేపు ఈ కేసులో ఏం జరగబోతుంది, సురేష్తో పాటుగా నరేందర్ రెడ్డిని కోర్టు పర్మిషన్ ఇస్తుందా, కస్టడీకి వచ్చిన తర్వాత ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి, అసలు సురేష్తో పాటుగా పట్టణ నరేందర్ రెడ్డి ఇద్దరు వెనకాల ఉన్నటువంటి ఆ కుట్ర ఏంది, ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్లో పోలీసులు బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్. తెలంగాణలో డెడికేటెడ్ బీసీ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అభిప్రాయ సేకరణ జరుపుతోంది. పార్టీలు, బీసీ విద్యార్థి సంఘాలు, మేధావుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు చైర్మన్ వెంకటేశ్వరరావు. ఇప్పటికే 5 జిల్లాల్లో పర్యటించిన డెడికేటెడ్ కమిషన్ రేపు వరంగల్కి వెళ్లనుంది. డెడికేటెడ్ కమిషన్ ముందుకు చాలా డిమాండ్లు వస్తున్నాయి. ప్రతి జిల్లా నుంచి 60 నుంచి 70 వినతులతో పాటు ఏ, బి, సి, డి వర్గాల్లో మార్పులకు డిమాండ్లు వినిపిస్తున్నాయి. సంచార కులాలు సైతం రిజర్వేషన్ కావాలని కోరుతున్నాయి. రాజకీయాల్లో ప్రాతినిధ్యం లభించని చాలా కులాలు తమకు అవకాశం ఇవ్వాలంటున్నాయి. ఇదో ఛాలెంజింగ్ టాస్క్ అంటున్నారు డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్. బీసీల రిజర్వేషన్ అనేది ముఖ్యమైన, సున్నితమైన అంశమని చెప్తున్నారు. ఒక్క నెలలో రిపోర్ట్ అనేది కష్టసాధ్యమని, టైం ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. నెల రోజుల్లో రిపోర్టు కష్టమే అయినా మాక్సిమం ట్రై చేస్తామంటున్నారు భూసాని వెంకటేశ్వరరావు. అయితే ఆయన నుంచి మరింత సమాచారం అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? మనతో మాట్లాడటానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. మీ పర్యటనలో భాగంగా అభిప్రాయ సేకరణలో ఇప్పటివరకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం కనీసం అవకాశం కూడా కల్పించని కులాలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? అంటే అందరూ కూడా ఏంటంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఆల్రెడీ గ్రూప్ ఏలో గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ కులాలకు ఇప్పటి వరకు కూడా అంటే సంచార కులాలు అని చెప్పి అది ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ రాలేదు ఇప్పటి వరకు కూడా మాదే అని వాళ్ళందరూ కూడా చెప్పినారు. దాంతోపాటు ప్రతి బిలో, సిలో, డిలో కూడా ఎన్నో కులాలు కూడా ఇప్పటి వరకు రాలేదని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. అయితే బీసీ కమ్యూనిటీలో చాలా కులాలు ఉన్నాయి. అందులో కొన్ని కులాలు ఇప్పటికీ అసలు ఆ కులం అట్లాంటి సామాజిక వర్గం ఉంది, అట్లాంటి కులం ఉందనే విషయం కూడా చాలామందికి తెలియని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ నుంచి ఎలాంటి రిక్వెస్ట్లు వచ్చాయి? అదే వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మాకు కూడా గుర్తింపు కావాలి. ఎప్పుడు ఈ బీసీలో డామినేటింగ్ కాస్ట్ వాళ్ళే
ఇప్పటి వరకు కూడా ఈ యొక్క బెనిఫిట్ పొందిన రిజర్వేషన్స్ మాకు కూడా రిజర్వేషన్స్ పెడితే తప్పకుండా మాకు కూడా ఇలా ఆపర్చునిటీ కలిగితే మేము కూడా పైకి వస్తాము పొలిటికల్గా అని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం. రైట్. బీసీలు అనేది మొత్తం జనాభాలో చూసుకుంటే మోర్ దెన్ 50% ఉండే అవకాశం ఉంటుంది. అత్యధిక జనాభా కలిగిన కమ్యూనిటీ బీసీ. సో మీరు November 4th ఫామ్ చేశారు. November 30 రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం మీకు గైడ్లైన్స్ ఉన్నాయి, డెడ్ లైన్ ఉంది. ఇంత తక్కువ సమయం సరిపోతుందా? అదే ఇప్పుడు ఒక 1 month అనేది అది కష్టసాధ్యము, ఛాలెంజింగ్ టాస్క్. వీలైనంత కృషి చేసి అంటే జిల్లాలు పర్యటించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం. సైమల్టేనియస్గా రిపోర్ట్ కూడా తయారు చేయడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కానీ ఎక్స్టెన్షన్ ఇస్తే బాగుంటుంది. ఒకవేళ కోర్టుకి ఎక్స్టెండ్ చేస్తే మంచిది. మీరిచ్చే నివేదిక చట్టపరంగా న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా మీరు ఒక నివేదిక తయారు చేయాలి. చాలా ట్రిక్కీగా ఉన్న ఒక ఇష్యూని మీరు డీల్ చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇది సబ్జెక్ట్ చాలా సెన్సిటివ్, ఇంపార్టెంట్ కూడా. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్గా దాన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ తోటి, అడ్వకేట్స్ తోటి, ఇతర ఇంటలెక్చువల్స్ తోటి కూడా మాట్లాడి దీన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయాలన్నది కూడా డిస్కషన్ చేసి రిపోర్ట్లో కూడా పొందుపరుస్తాం. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. ఈ నెల 30 వరకు గడువు ఉంది. కానీ ఇంకొక వారం రోజుల్లో గడువు ఇస్తే ఖచ్చితంగా పూర్తి సర్వేని చేసి ప్రాతినిధ్య విధి విధానాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తాము. కెమెరా పర్సన్ ఎస్ ప్రసాద్తో శ్రవణ్ టీవీ 9 హైదరాబాద్. కల్తీ కావడం రోజు రోజుకు పెరుగుతోంది. ఆహార పదార్థాల నుంచి తినుబండారాల వరకు, కూల్ డ్రింక్ల నుంచి బటర్ మిల్క్ వరకు, పాల నుంచి టీ పొడి వరకు అంతా విషమే. TV9 కొన్ని రోజులుగా ఈ కల్తీ ఫుడ్ పై వరుస కథనాలు ప్రసారం చేస్తూ జనాలను అలర్ట్ చేస్తోంది. లేటెస్ట్ గా షాక్ ఇస్తున్న కొన్ని కల్తీ ఇన్సిడెంట్స్ ని ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఫుడ్ సేఫ్టీపై TV9 వరుసగా కథనాలు ప్రసారం చేస్తోంది. ఎక్కడెక్కడ ఏ స్థాయిలో కల్తీ జరుగుతోందో ప్రత్యక్షంగా చూపిస్తూ వస్తోంది. రోజు రోజుకు కల్తీ కావరం పెరుగుతోంది. ఫుడ్ సేఫ్టీ పరీక్షల్లో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. లేటెస్ట్ గా పాలు, కొన్ని స్నాక్స్ లో కూడా కల్తీ జరుగుతున్నట్టుగా బయటపడింది. పాలల్లో డిటర్జెంట్, యూరియా, స్టార్చ్ కలుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నెయ్యిలో చీప్ ఆయిల్స్, అడల్టరేటెడ్ ఫ్యాట్, ఇక స్వీట్లలో మోతాదుకు మించిన కలర్స్. TV9 ఫుడ్ సేఫ్టీ అధికారుల జాయింట్ ఆపరేషన్ లో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. మహానగరంలో మాయగాళ్లు మోపయ్యారు. పచ్చకామెర్లు వచ్చిన వారికి మొత్తం పచ్చగానే కనిపించినట్టు వాళ్లకు కేవలం వ్యాపారమే తప్ప మరేం కనిపించదు. డబ్బు లెక్క తప్ప మరేం వినిపించదు. వాంతులొచ్చేలా వంటగదులు, దిమ్మ తిరిగేలా చేస్తున్న కుళ్ళిన దినుసులు, నషాలానికి అంటుతున్న మసాలా వ్యర్థాల వాసనలు. ఎటు చూడు కల్తీ కల్తీ కల్తీ. ఫుడ్ సేఫ్టీ విషయంలో గట్టి సంకల్పంతో ఉన్న TV9 కల్తీ ఫుడ్ పై సీరియస్ గా ప్రసారాలు రన్ చేస్తోంది. అటు అధికారులు, ఇటు జనాలను అలర్ట్ చేస్తోంది. అయినా కూడా కల్తీగాళ్ల వక్ర బుద్ధి మారట్లేదు. చికెన్లో బల్లి, బిర్యానీలో జెర్రీ, మటన్లో ఈగ, ఫిష్ కర్రీలో దోమ, నాన్ వెజ్ లోనే వేరే లెవెల్ నాన్ వెజ్ మిక్స్ చేస్తోన్న న్యూస్ విని ఈ నాన్ వెజ్ నాకొద్దు బాబోయ్, వెజ్జే ముద్దు అంటూ హోటల్కి వెళ్లినా ఆ వెజ్ లోనూ నాన్ వెజ్ మిక్స్ అవుతూ శాఖాహారులను షేక్ చేసిన కథనాలు TV9లో మొన్నటిదాకా చూసాం. అదంతా హోటళ్లు, రెస్టారెంట్ల, స్వీట్ హౌస్ల బడా కల్తీ దందా. ఇప్పుడు చూడబోయేది పచారీగాళ్లు చేస్తోన్న నెక్స్ట్ లెవెల్ దందా. పాల నుంచి నూనె దాకా, ఉప్పు నుంచి పప్పుల దాకా తాపీగా నడుస్తోన్న కన్నింగ్ దందా. నగరంలో మిల్క్ మోసాలు మితిమీరిపోతున్నాయి. ఎంతలా అంటే పాలు లేకుండానే పాలు తయారు చేసి అమ్మేలా. అదెలా అంటారా? కల్తీ పాలను ఇప్పుడు సింథటిక్ మిల్క్ అని చెప్పేసి తయారు చేస్తున్నారు చాలామంది. ఆయిల్ యూస్ చేస్తున్నారు, మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నారు, యూరియా యూస్ చేస్తున్నారు. అవన్నీ యూస్ చేసేసి సింథటిక్ మిల్క్ తయారు చేసి హౌస్ హోల్డ్, మన జనరల్ ఇళ్ల మధ్యలోనే అమ్మేస్తూ ఉన్నారనమాట. అదే సంగతి. పాలల్లో నీళ్లు కలపడం పాత పద్ధతి. డిటర్జెంట్లు, యూరియా, స్టార్చ్ కలిపి అమ్మేయడం అప్డేట్ మోసం అన్నట్టు. ఆఖరికి పాపడాలు, పిల్లలు తినే తినుబండారాలను సైతం కల్తీ చేయడంలో ఏ మాత్రం తగ్గట్లేదు ఈ కంత్రిగాళ్ళు. కలర్డ్ పాపడ్స్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్లు, చికెన్ ఫ్రైడ్ ఇలా వచ్చింది. దీంట్లో యాడెడ్ కలర్ ఉందన్నమాట. ఇది న్యాచురల్ కలర్ కాదు, ఇది యాడెడ్ కలర్. దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేసి మనం కలర్ బయటకు తీసామండి. ఈ ఫ్రైమ్స్లో నాన్ పర్మిటెడ్ కలర్స్ ఇవి. రోడమిన్ బి కలర్ వచ్చింది. అసలు ఈ కలర్ ఉండకూడదు, అసలు యాడ్ చేయకూడదు. రోడమిన్ బి అనేది అసలే ఉండకూడదు. ఇది సరే, ఈ కల్తీ చూసి అవుట్ సైడ్ పాలు, చిరుతిళ్ళు మానేస్తాం,
మరి ఇంట్లో వాడే ఉప్పుల నుంచి పప్పుల దాకా కల్తీ జరిగితే? కొరియాండర్ సీడ్స్ కానీ అవి గ్రీన్ కలర్లో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎక్స్ట్రా అంబియన్స్ కోసం అని చెప్పేసి కలర్ యాడ్ చేశారు. ఇదేమో న్యాచురల్ జాపత్రి, ఇది చూడండి, ఇది కలర్ యాడ్ చేసిన జాపత్రి. ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తారంటే ఎక్స్ట్రా అంబియన్స్ కోసం, చూడగానే అట్రాక్టివ్గా ఉండడానికి. ఇది గసగసాలలో జనరల్గా ఇది రవ్వ యాడ్ చేశారు. అది విషయం. కిచెన్లో ఉండే సరుకులను చురుగ్గానే కల్తీ చేసేస్తున్నారు. పచారీ సామాన్లను వదలట్లేదు ఈ చిల్లరగాళ్లు. ఇందు గలదందు లేదు, ఎందెందు వెతికినా అందందు గలదు అన్నట్లుగా ఉంది ఈ కల్తీ. మా ప్రతినిధి రంజిత్ తో మాట్లాడదాం. రంజిత్, ఎక్కడ చూసినా కూడా కల్తీ అనేది కనిపిస్తోంది. మరి ఎంతమంది పైన యాక్షన్ తీసుకుంటారు, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, అసలు వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఇలా కల్తీ చేసి? అంటే ఇక్కడ అసలు కంటే కల్తీ వస్తువుల విక్రయాలు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో మార్జిన్ వస్తుంది కాబట్టి చాలామంది కల్తీ వస్తువులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు 50% పైగా మార్జిన్ ఈ కల్తీ వస్తువుల విక్రయంపై రావడంతో చాలామంది వ్యాపారులు వీటివైపే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ పాలు కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఇంకా స్ట్రీట్ ఫుడ్స్ వైపు ఉండేటువంటి అనేక వస్తువులు కూడా కల్తీకి సంబంధించిన వస్తువులనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ అధిక శాతం లాభాలకు ఉండడం కారణంగానే వాటన్నిటిని విక్రయిస్తున్నారు. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ వైపు చూసుకుంటే అన్ని అక్కడ కల్తీకి సంబంధించిన ఫుడ్ కలర్స్ కావచ్చు, ఆ తర్వాత ఇంకా ఎసెన్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ కల్తీ వస్తువులు విక్రయిస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి కావచ్చు, ఇంకా ఈ మొత్తం కావాల్సినటువంటి మసాలాలన్నీ కూడా అవన్నీ కూడా కల్తీకి సంబంధించిన విక్రయం ద్వారా అందులో పెద్ద మొత్తంలో మార్జిన్ వస్తుంది కాబట్టి వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ పాలకు సంబంధించిన విషయంలో పాలలో వాటర్ పోసి చేస్తే పెద్దగా కల్తీ ఉండదు, కానీ పాలలో వాటర్తో పాటు యూరియా, తర్వాత డిటర్జెంట్ పౌడర్, ఆ తర్వాత డోలిఫర్ స్కీమ్కి సంబంధించిన మిల్క్ని కూడా అందులో వేసి మిక్స్ చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఉంటుందనేది కూడా చెప్తున్నారు. కానీ కస్టమర్స్ ఎక్కడ కూడా పాలు అనేది కూడా ఒకసారి వాళ్ళు పాలు తాగినా కానీ కూడా దాని చిక్కదనం కోసం ఇలాంటి నకిలీకి సంబంధించిన వస్తువులతో పాటు ప్రమాదకరమైనటువంటి రసాయనాలను కూడా వినియోగిస్తున్నట్టు ఫుడ్ కంట్రోల్ అధికారుల దాడిలో గుర్తించారు. స్వీట్స్లో కూడా ఎక్కువగా ఈ కల్తీ నెయ్యితో పాటు వనస్పతి, ఆ తర్వాత ఇంకా ఏదైతే ఈ సిల్వర్కి సంబంధించిన కవర్ ఉంటుందో అది కూడా యురేనియంతో తయారు చేస్తున్నటువంటి కవర్గా కూడా గుర్తించారు. సో ఇలాంటి వాటి ద్వారా కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. సో ఇలా పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయి కాబట్టి చాలామంది కస్టమర్స్, చాలామంది ఏదైతే షాప్కి సంబంధించిన నిర్వాహకులు ఇలాంటి కల్తీ వస్తువులనే ప్రిఫర్ చేస్తున్నారు. ఒరిజినల్ కంటే ఇక్కడ కల్తీ పైన ఎక్కువగా మార్జిన్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటిపైన ఆధారపడుతున్నారనేది కూడా ఫుడ్ కంట్రోల్ అధికారుల దాడిలో బయటపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రంజిత్. ఇక విశాఖ న్యాయ విద్యార్థిని అత్యాచారం కేసులో ఇన్వెస్టిగేషన్ ను స్పీడప్ చేశారు. ముందుగా ఆ బ్రేకింగ్స్ చూద్దాం. విశాఖ లా స్టూడెంట్ అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 4 నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అసలు రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది? అత్యాచార ఘటనపై సీరియస్ గా ఉంది ప్రభుత్వం. మరి పోలీసులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? అంతకుముందు ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి. పలువురు ప్రభుత్వ పెద్దలు సైతం ఆరా తీయడంతో కేసు సీరియస్ గా ముందుకు వెళ్తోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో ప్రియురాలి పట్ల ప్రియుడే నయవంచకుడిగా మారాడు. యువతితో చనువుగా ఉన్న సమయంలో వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆపై తన 3 ఫ్రెండ్స్ కూడా వీడియోలు షేర్ చేసి 4 నీచంగా వ్యవహరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. 4 అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కీలక ఆధారాల్ని నిందితుల ముందుంచి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ఇన్ఛార్జి మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముందు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 4 యువతిని బెదిరిస్తూ ఒక్కొక్కరు ఒక్కో సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పినోడు కూడా ఆ వీడియోతో బెదిరింపులకు దిగడంతో తీవ్ర మనోవేదనకు గురైందామె. తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని పోలీసుల్ని సంప్రదించింది. జరిగిన విషయం మొత్తం చెప్పడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు. దారుణ ఘటనపై ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. నిన్న విశాఖ సిపి శంకరప్రతాప్ బాగ్చితో ఫోన్ లో మాట్లాడిన హోంమంత్రి అనిత వివరాలు అడిగి తెలుసుకుని నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు హోంమంత్రి అనిత. మొత్తంగా ప్రభుత్వ ఆదేశాలతో సీరియస్ గా ముందుకెళ్తున్నారు పోలీసులు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఖాసాన్ అడిగి తెలుసుకుందాం. ఖాసాన్, నిందితులను కోర్టులో ప్రొడ్యూస్ చేశారా? అలానే రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది?
కాసేపటి క్రితమే విశాఖలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి 4 నిందితులను మెడికల్ కోసం కేజెస్కు తరలించారు. అక్కడ నుంచి మరి కాసేపట్లో కోర్టుకు తరలిస్తున్నారు పోలీసులు. అయితే అక్కడ 4 నిందితులకు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ విధిస్తే అక్కడ నుంచి సెంట్రల్ జైలుకు తరలిస్తారు. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 4 నిందితులపై పోలీసులు బాధితురాలు ఫిర్యాదు వరకు కేసు నమోదు చేసి 4 నిందితులని అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో ప్రధానంగా నయవంచకుడుగా మారాడు. ఆ మిగతా 3 స్నేహితులకు కూడా ప్రోత్సహించాడు. దాదాపుగా 1.5 ఏడాది క్రితం ఆ ప్రియురాలతో పరిచయం పెంచుకున్నాడు, ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకొని ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. తర్వాత ఒక గదిలో ఆనంద్కు చెందిన ఒక గదికి తీసుకొచ్చి ఆమెను సన్నిహితంగా ఉన్న ఫోటోలను షూట్ చేయమని, వీడియోలు షూట్ చేయమని జగదీష్కు ప్రోత్సహించడంతో జగదీష్ ఆ వీడియోలను తీసి ప్రియుడైన వంశీకి షేర్ చేశాడు. ఆ తర్వాత స్వయంగా ఆ ప్రియుడే మరో 2 కూడా షేర్ చేసి మరింత ఆ బాధితురాలిపై లైంగిక దాడి చేసేందుకు ప్రోత్సహించినట్టు పోలీసుల విచారణ జరిగింది. దీంతో పాటు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలను ఆ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏసీపీ పెంటరావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అతని ఆ విచారణలో కూడా కీలక అంశాలు వెలుగులోకి వస్తాయి. ఇదే అంశాలను ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు చేర్చారు. ప్రధానంగా ఈ ఆగస్టు 13వ తేదీన ఈ గదిలో ఏదైతే ఘటన జరిగిందో అంతకు ముందు కూడా ఆగస్టు 10వ తేదీన ఆ కంబాలకొండ ప్రాంతానికి తీసుకెళ్లి ప్రియుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడి పాల్పడినట్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. అయితే మరొకసారి కోర్టు రిమాండ్ ఇచ్చిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ కేసులో మరింత ఇన్వెస్టిగేషన్ చేసేందుకు మళ్ళీ పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంది. ఈ ఘటన ఒక్కసారిగా కేవలం విశాఖలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అంటే అయితే దీనిపై ప్రభుత్వం సీరియస్గా స్పందించి ఇప్పటికే హోంమంత్రి పోలీసులతో మాట్లాడారు. దీంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరేంద్ర మాట్లాడి కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలోనే అందుకు తగ్గట్టుగానే పోలీసులు ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.